హలో! నమస్తే అండి. ఈరోజు ఎగ్ గ్రేవీ కర్రీ అండి. గ్రేవీ అనేది చాలా ఎక్కువగా టేస్టీగా బావుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ కర్రీ కోసం నేను ఇలా చిన్న సైజు ఉల్లిపాయల్ని 5 తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా పొట్టు అంతా ఒలిచేసి కడిగి ఇలా సన్నగా కట్ చేసుకుని ఆయిల్‌లో వేయించుకుంటానండి. ఇక్కడ కడాయి తీసుకుని కొంచెం ఆయిల్ వేసి మనం ఈ కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని మెత్తపడే వరకు వేయించుకోవాలండి. ఇలా కొంచెం మెత్తపడితే చాలండి. వీటిలోనే 2 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి ఒక్కసారి అలాగా కలిపేసుకుని వాటిని ఒక 10 నిమిషాలు అలా వదిలేద్దామండి. అవి చల్లబడే లోపల నేను ముందుగానే ఇక్కడ ఎగ్స్ అనేవి బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఈ బాయిల్ చేసిన ఎగ్స్ని పెంకులన్నీ తీసేసి శుభ్రంగా ఇలా చాకు సహాయంతో ఘాట్లు అనేవి ఇచ్చేసుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకుని మనం కర్రీలో వేయడం వల్ల గ్రేవీలో ఉడికినప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి ఇలా ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఈ ఉల్లిపాయలు చల్లబడిపోయి ఉంటాయి కదండి, వీటిని కూడా మనం మిక్సీ పట్టేసుకోవడమేనండి. చల్లగా అయిన తర్వాతే మిక్సీ పట్టుకోండి. ఇవి వేసేసి ఇందులోనే జీడిపప్పు నూకండి నేను ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నానండి. వీటిని కూడా శుభ్రంగా కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. ఇది 2 స్పూన్ల వరకు ఉంటుందండి. ఇవి కూడా వేసేసి కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు. ఈ 4 పదార్థాలని చక్కగా మెత్తని పేస్ట్ లాగా పట్టేసుకోవాలండి మిక్సీ. ఎక్కడ మనకి ఉల్లిపాయ ముక్కలు కానీ కొత్తిమీర ముక్కలు కానీ లేకుండా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసేసుకోవాలండి. కడాయి తీసుకుని మరి కొంచెం ఆయిల్ వేసుకుని ఈ ఎగ్స్ అనేవి దానిలో వేసి కొంచెం కారము, కొంచెం పసుపు, ఒక 2 చిటికెళ్ళు అన్నమాట వేసి వేయించుకోవాలండి. గుడ్లు వేసిన వెంటనే ఇలా గరిటె పెట్టి తిప్పకండి, ఎందుకంటే గుడ్లు అనేవి ఒక్కోసారి బ్రేక్ అయిపోతాయండి. అవి వేసిన తర్వాత ఒక్క నిమిషం ఆగి అప్పుడు గరిటెతో తిప్పుకోండి. మీరు చక్కగా ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా సపరేట్ చేసేసుకోవడమేనండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. పసుపు కారం వేసి ఇలా లైట్గా వేయడం వల్ల ఎగ్స్ అనేవి చాలా కలర్ఫుల్గా ఉంటాయండి. ఇప్పుడు అదే బాండీలో మరి కొంచెం ఆయిల్ వేయాలండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. మరి కొద్దిగా వేసుకోవచ్చండి. నేను కొంచెం తగ్గించే వేసి చూపిస్తున్నానండి. దీనిలోనే కొంచెం చిన్న ముక్క చెక్క, లవంగ, యాలకులు వేసానండి. ఇవి వేగిన తర్వాత ముందుగా మనం ఏదైతే ఆనియన్ పేస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆనియన్స్, ఆ పేస్ట్ కూడా తీసుకొచ్చి దీనిలో వేసేసుకోవడమేనండి. గ్రేవీ కోసం ఇదేనండి. చిన్నగా చూసుకుంటూ కలుపుకోండి, దగ్గరుండి అడుగు పట్టకుండా. ఈ కర్రీలో కొంచెం ఇదేనండి ప్రాసెస్, కొంచెం దగ్గరుండి చేసుకోవాలి మాడకుండా. మరి కర్రీ అనేది టేస్టీగా రావాలంటే మనం కూడా అంతే శ్రద్ధగా ప్రేమగా చేసుకోవాలి కదండి, ఇంట్లో వాళ్ళని మెప్పించాలంటే. ఈ గ్రేవీ ఇలా చక్కగా వేగిన తర్వాత మనం ఉప్పు, కారం అవన్నీ వేసుకోవాలండి. ఇక్కడ మనకి వేగే కొద్దికి కలర్ కూడా ఇలా చేంజ్ అయిపోతూ ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడ గ్రేవీ చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఈ గ్రేవీలో 1 స్పూన్ వరకు ఉప్పు, 2 స్పూన్లు కారము, 1/2 స్పూను గరం మసాలా వేస్తున్నాను. ముందుగానే నేను ఇక్కడ పెరుగును కూడా విస్కర్ సహాయంతో చిలికి పెట్టుకున్నానండి. ఈ పెరుగు 1/2 కప్పు వరకు ఉంటుందండి. ఇది కూడా ఈ యొక్క పేస్ట్లో వేసేసి చిన్నగా అలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇలా ఒక 5-10 నిమిషాల్లో ఈ యొక్క పేస్ట్ అనేది బాగా వేగిపోతుందండి. ఇది బాగా వేగినప్పుడు కలర్ కూడా ఇలా చేంజ్ అవుతుందండి. మీకు అదే కర్రీ యొక్క ఒక టేస్ట్ కూడా, వాసన, స్మెల్ కూడా ఇక్కడే బాగా తెలుస్తుంది మనకి రెడీ అయినట్టు. ఈ స్టేజ్లో కారం, ఉప్పు మనం తీసుకున్న ఇవన్నీ సరిపోయినాయా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా వేగిన తర్వాత కొంచెంగా వాటర్ అనేది వేసేయాలండి ఈ పేస్ట్లో.
నేను మిక్సీ పట్టుకున్న ఈ జార్లోనే ఒక చిన్న టీ గ్లాసు రెండు చిన్న టీ గ్లాసులంత వాటర్ని పోస్తున్నానండి. ఇంకా అంతకన్నా ఎక్కువ అవసరం లేదండి, గ్రేవీ కర్రీ కదా వాటర్ అనేది. ఇలా ఈ 2 చిన్న గ్లాసుల టీ వాటర్ పోసేసుకోవాలండి. టీ గ్లాసులంత వాటర్ అన్నమాట వేసుకుని ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి, చూసుకుంటూ అడుగు పట్టకుండా. ఇదిగోండి లోపల నుంచి అలా ఉడుకుతూ బాగా తుకతుకమని ఉడుకుతూ ఉంటుందండి. వాసన మాత్రం అసలు చికెన్ కర్రీ లాగే ఉంటుందండి, స్మెల్ మాత్రం. ఇక పిల్లలు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అలాగా వేసి వండుతున్నప్పుడు ఎగ్ కర్రీలో పక్కన పెట్టేస్తూ ఉంటారండి పిల్లలు. ఇలా చేయడం వల్ల అసలు వాళ్ళు ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా చక్కగా తినేస్తారండి, పేచీలు పెట్టకుండా. అంత టేస్టీగా ఉంటుంది. సేమ్ ఇంకా మనం చికెన్ కర్రీ తిన్నట్టే ఉంటుంది టేస్ట్ మాత్రం. టేస్ట్లో ఇంకెక్కడ రాజీ పడక్కర్లేదు అన్నట్టు ఉంటుంది. ఇలా ఈ గ్రేవీ అంతా ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఈ ఎగ్స్ని కూడా ఈ గ్రేవీలో వేసేసుకుని ఒక 2 నిమిషాలు అలా ఉడికించుకోవాలండి. ఎగ్స్ వేసాక కూడా ఆ యొక్క పేస్ట్లో చక్కగా బాగా ఉడికి ఎగ్స్ కూడా చాలా రుచిగా ఉంటాయండి. ఇలా ఒక 2 నిమిషాలు అలా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుని డిష్ అవుట్ చేసుకోవడమేనండి. చూడండి ఎంత గ్రేవీగా ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ అనేది. చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు ఇంకా మనం చికెన్ కర్రీని మర్చిపోవచ్చు ఈ కర్రీ తిన్నామంటే. నేను చెప్తున్నానని కాదు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.